నమస్తే అందరికి గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచే కదా. ఎప్పటి లెక్కనే చాలా వార్తలు ఉన్నాయి చూసేటందుకు. ఆలస్యం చేయకుండా చూద్దాం. ముందుగాలైతే హెడ్లైన్స్ చూసేద్దాం పార్రి. భార్య పుట్టింటికి పోయిందని చాక్లెట్లు పంచుతున్న రాజేషు. చాక్లెట్ తీసుకోనా? బియ్యానా తీసుకో, కావాలంటే ఇంకోటి తీసుకోనా? లగ్గం మీదకెళ్ళి పరీక్షకు పోయింది పెండ్లి పిల్ల సీదా. పరీక్ష రాయనని తమ్ముడు ఏడ్చిండు సెంటర్ కాడా. కోతులు రౌండ్ అప్ చేస్తున్నాయి ఊర్లనే. జనం దడుచుకుంటున్నారు బయటికి వెళ్దామంటేనే. పెళ్లి రోజు పెళ్లి కూతురి హడావిడి మామూలుగా ఉండది. చీర కట్టేతందుకొగలు, మేకప్ లేసేతందుకొగలు, జుట్టు కట్టేతందుకొగలు, కోండ్లు పెట్టేతందుకు ఇంకొగలు. ఇట్లా ముద్దుగా అందంగా రెడీ అయితే గాని మండపంలో అడుగుపెట్టారు. ఇక పెండ్లి కాగానే అందరితోని ఫోటోలు దిగి ఆఖర్ల పెనిమిటితోని స్టిల్స్ దిగుతుంటారు. కానీ పాపం గీడో పెళ్లి కూతురు పెండ్లట్లా అయిందో లేదో ఫోటోలు దిగకుండానే పరీక్ష రాసేతందుకు వచ్చింది. తల మీద జీలకర్ర బెల్లం, ఆ జీలకర్ర బెల్లం మీద తమలపాకు ఎట్లా పెట్టినరో అట్లనే ఉన్నాయి. ఇంకా అచ్చింతలు కూడా ఆడాడ జుట్టు లాగినాయి. పెట్టిన బొట్టు కూడా అట్లనే ఉన్నది. అప్పుడే వేసిన జడ, అప్పుడే కట్టిన పసుపు తాడు. సీదా పెండ్లి మండపం నుంచి గ్రూప్ 2 పరీక్షకు వచ్చింది ఈ కొత్త పెళ్లి కూతురు. లగ్గమైనాక 5 నిమిషాలు కూడా ఆగిందో లేదో పరీక్ష రాయాలే, కొలువు కట్టాలనే కాయుషుతోని ఇట్లా సెంటర్కి వచ్చేటాలకు తోటి అభ్యర్థులు, పోలీసులు స్పెషల్గా హ్యాపీ మ్యారేజ్ విషెస్ చెప్పి అట్లనే ఆల్ ద బెస్ట్ కూడా చెప్పిండ్రు. ఈ చెల్లె పేరు నమిత. చిత్తూరులున్న మండపం నుంచి తిరుపతిలున్న ఓ డిగ్రీ కాలేజీ కాడికి వచ్చింది. మరి పరీక్ష మంచిగా రాసి మళ్ళా పోయి అచ్చినోళ్లతోని పోటువలు దిగుతుంది కావచ్చు. కానీ శుభగడియల్లో లగ్గం చేసుకొని కొత్త జీవితంలో అడుగుపెట్టింది. అట్లనే ఇదే శుభముహూర్తానికి పరీక్ష కూడా రాసింది కాబట్టి అండ్ల కూడా మంచి మార్కులు వచ్చి కొత్త కొలువులు అడుగు పెడితే అంతకు మించిన సంతోషం ఇంకేముంటదుల్లా వీళ్లకు కదా. ఇక ఈ పెళ్లి కూతురు కథ ఇట్లుంటే గీ బుడ్డోని కథ ఇంకో తారీఖు ఉన్నది. గురుకులంలో ఎంట్రన్స్ పరీక్ష రాసేతందుకొచ్చిన ఈ తమ్ముడు గేటు దగ్గరనే ఆగి నాకు భయమైతున్నది, నేను లోపలికి పోను, పరీక్ష రాయను అని మస్తు గుబులు పడ్డాడు. అది చూసి అక్కడ ఉన్నోళ్ళు మస్తు షాక్ అయిండ్రు. ఎంత చెప్పినా ఇంటలేడు. ఇక ఇంతల్నే హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి సార్ వచ్చి అట్లా కాదురా బాబు, భయపడకు, నిన్నెవ్వలేమనరు, పరీక్ష మంచిగా రాయి అని ధైర్యం చెప్పి లోపలికి పంపిండ్రు. ఏసీపీ సార్ ఇచ్చిన ధైర్యంతోని ఈ తమ్ముడు పరీక్ష హాలుకు పోయిండు. ఇక అట్లనే ఈ చెల్లను కూడా పోలీసులే పరీక్ష రాసేటట్టు చేసిండ్రు. ఇవాళ చికెన్ దేవాలనా మటన్ దేవాలనా? మటన్ కు కిలో 1000 రూపాయలు. కానీ చికెన్ తిందామంటే బర్డ్ ఫ్లూ అంటున్నారు. పోనీ చేపలన్నా తెద్దామంటే అవి రేట్లు పెంచిండ్రు. జనాలు గుంపులుగా ఉన్నారు. పోనీ కోడిగుడ్లు అన్న తెచ్చుకొని తిందామంటే అవి కూడా కోళ్ళు పెట్టిన గుడ్లేనని ఆలోచనల పడి అట్లా బయటికి పోయి ఏదన్నా ఒకటి పట్టుకొద్దామని బయటికి వెళ్ళిండ్రు. కానీ ఇంతల్నే బయట ఏం జరిగిందంటే రావాలే బాబు రావాలే, వచ్చి తినాలే, తిన్నోళ్లకు తిన్నంత, కావలసిన వాళ్ళకు కావలసినంత. లెగ్ పీస్ అంటే లెగ్ పీస్, రెక్క పీసు అంటే రెక్క పీసు, మెడకాయ అంటే మెడకాయ, తలకాయ అంటే తలకాయ, ఏదంటే అది. రాండ్రి చికెన్ తినండి అని చికెన్ షాపులోళ్ళు 4 బాట్ల కాడ వండి పెడితే కుమ్ముడు గుమ్మిండ్రు చికెన్ ప్రియులు. కరీంనగర్ జిల్లాలో చూడుండ్రి ఎట్లా పిల్లెట్లు పట్టుకొని లైన్లో ఎట్లా ఎంజాయ్ చేసిండ్రో. అట్లని ఒక చికెనే అనుకునేరు లో కోడిగుడ్లు కూడా కుమ్మిండ్రు అమ్మలక్కలు అన్నలు. ఇక ఇది కరీంనగర్ జిల్లాల ముచ్చటైతే ఇటు మెదక్ జిల్లాలో కూడా వారెవ్వా ఏం చికెను, ఇంత టేస్ట్ ఎప్పుడు చూడలేదు, తినలేదు అని మహా ఎంజాయ్ చేసుకుంటా మటన్ బొక్కలు కొరికినట్టే కొరికిండ్రు చికెన్ లెగ్ పీసులను కొందరు లీడర్లు. ఇటు నిజామాబాద్ జిల్లాలో చూడండి గుమగుమలాడేట్టు కరకరలాడేట్టు ఉడికించి జనాలకు ఊరిళ్ళొచ్చేటట్టు పెట్టిండ్రో. పెండ్లికి పోయి తిన్నాక ఐస్ క్రీమ్ ను నోట్లేసుకొని కరిగించుకున్నట్టే తిన్నారు కదా. చెప్పవే అన్న, ఈ కాడ నుంచి చికెన్ తింటే ఏం భయం లేదంటవా? చికెన్ వచ్చేసి 70 సెంటీగ్రేడ్ హీట్ అయిందంటే ఏ వైరస్ సరిపోతుంది. మనం వండే విధానం వచ్చేసి 80 నుంచి 100 వరకు సెంటీగ్రేడ్లో హీట్ అవుతుంది. సేల్స్ పెంచుకునేటందుకు అన్ని దుకునపోళ్ళు బాగానే ఉపాయం చేస్తున్నారు గాని కొందరు ఇంకా భయంతోనే మటను చేపల దుకాణాల ముంగట లైన్లు కట్టిండ్రో. మరి ఎన్ని రోజులకు ఈ బర్డ్ ఫ్లూ భయం పోతుంది
పోతుందో గాని ఇంకో దిక్కైతే చికెన్ రేటు 20-30 రూపాయలు తగ్గింది. కానీ అట ఇంకా తగ్గేదేలే అంటున్నది. వాట్సాప్ లా ఇన్స్టాలా ఎప్పటికీ ఏడుపుగొట్టు స్టేటస్లు పెట్టే మన రాజేషు ఇయాలేందో మస్తు ఖుషిగున్న ఫోటో పెట్టిండు. మరి అంతగానం ఎందుకో ఆ సంబరం కనిపిస్తే అడుగుదాం. ఇవాళ ఈ సంతోషకరమైన సందర్భాన్ని అందరితో పంచుకోవాలి. అన్నా చాక్లెట్ తీసుకోనా, కావాలండి ఇంకోటి తీసుకోనా, అన్నా చాక్లెట్ తీసుకోనా, బియ్యనా తీసుకో, కావాలంటే ఇంకోటి తీసుకోనా. ఆగో చాక్లెట్లు పంచుతున్నాడంటే పుట్టినరోజు ఉన్నట్టున్నది. ఓ రాజేషు, ఏ అంజలి బావునా, చాక్లెట్ తింటావా? ఏమొద్దులే గాని హ్యాపీ బర్త్డే. బర్త్డేనా? ఏ వాళ్ళది బర్త్డే కాదా? అయితే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. యానివర్సరీని గుర్తు చేయకు ప్లీజ్. ఎందుకు? పోయినసారి యానివర్సరీకే మా ఆవిడ ఇవాళ మన యానివర్సరీ కదా నన్ను నర్సరీకి తీసుకుపో అన్నది. తీసుకుపోయినవా మరి? మా పిల్ల తెలుగు మీడియం చదివినామే కదా, పుసుక్కుని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటా అనుకుంటున్నదేమో అని దగ్గరలో నా బడికి తీసుకుపోయి నర్సరీ తరగతిలో కూర్చోబెట్టిన. అబ్బా జాతి రత్నమయ్యా నువ్వు. ఆమన్నది పూల మొక్కలు అమ్మే నర్సరీ అట, నా కోసం యానివర్సరీ కదా అని చెప్పి ఒక రోజా మొక్క కొనిద్దాం అనుకున్నాదట. నాకేం తెలుసు, నేను పిల్లగాళ్ళు చదువుకునే నర్సరీ అనుకున్నా. రాజువయ్యా మహారాజువయ్యా. సర్లే గాని ఇంతకు చాక్లెట్ల సంగతి ఏందో చెప్పు ముందు. మా ఆవిడ ఆ, 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 అరే అరే సిగ్గు, గుడ్ న్యూసా? ఎస్, మా ఆవిడ పుట్టింటికి పోయింది. పుట్టింటికి పోయిందని చాక్లెట్లు పంచుతున్నావా? అవును, అసలు ఇంటామె ఇంట్లో లేకుంటే కలిగే సంతోషం, ఆనందం, ఆ ఖుషి, మగిచ్చి, ఫెలిసిదాస్, సింగ్ఫు, ఎఫ్తిహియా ఎట్లుంటుందో తెలుసా నీకు? ఓ ఓ ఏం భాషలు అవి? సంతోషాన్ని ఎన్ని భాషల్లో ఏమేమంటారో అన్ని నేర్చుకున్నా. కట్టుకున్నామే కన్నోళ్ళ ఇంటికి పోతే ఎందుకంత సంబరము? ఎందుకంత సంబరమా? పొద్దున్న లేస్తే చాలు పాల ప్యాకెట్ పో, పొలగాని స్కూల్లో దింపిరాపో, కూరగాయలు పట్టుకరాపో, చీరకు పైసలు కట్టు, ఫంక్షన్కి పోతే కట్నం పెట్టు, ఈ గొడవలన్నీ ఏముండయి కాబట్టి. అవన్నీ ఏమన్నా ఆమె స్వార్థానికి అడుగుతుందా? కుటుంబం కోసమే కదా. అసలు పెళ్ళైన మొగోనికి ఇంట్లో పెళ్ళాన్ని లేకపోతే ఎట్లుంటుందో తెలుసా? వాస్తవానికి గడిచిన రోజులు వెనుకకు రావు అంటారు, కానీ ఆమె లేని ఆ 4 రోజులు మళ్ళీ మా లైఫ్లోకి బ్యాచులర్ లైఫ్ వచ్చిందా అనిపిస్తుంది తెలుసా? అనిపిస్తుంది. ఆమె లేని కడుపులకు బుక్కెడు బువ్వ పోదు మీకు, కానీ సంతోషంగా ఉన్నదట. ఈయనకు కొంచెం అన్న సిగ్గుండాలి. పిచ్చిదానా, భార్య ఇంట్లో లేకుండా పోతే ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో అగో చూస్తున్నా మొగోళ్ళని అడుగు తెలుస్తుంది. చాలు తీ సంబటం, పోయేదాకా ఎప్పుడు పోతుందా అని చూస్తారు. పోయినాక 4 వద్దులకే ఫోన్ చేసి ఇంకెప్పుడు వస్తావే, ఇల్లంతా ఆగమాగం ఉన్నది అనుకుంటే ఫోన్ చేస్తారు. మీ బుద్ధి తెలియదా? అయినా పెళ్ళావన్నాక పుట్టింటికి పోవుడు కామన్, దానికి ఓ చాక్లెట్లు పంచుకుంటా ఇంత ఓవర్ యాక్షన్ చేయాలనా? ఇదే నాకు నచ్చింది. ఆయన పంచుతానేమో లట్ట తింటారు, నేను పంచితే తిడతారా? ఆయనెవ్వలు ఆయన బెంగళూరులో ఒక ఆటో డ్రైవర్ అన్న మా ఆవిడ పుట్టింటికి పోయింది, నేను ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నా అని చెప్పి ఒక పేపర్ని అతికిచ్చి పెట్టి మరి పక్కకు బిస్కెట్ పొడలు పెట్టిండు ప్యాసింజర్లు తినేదందుకు. ఇప్పుడు ఆ ఫోటో ఫుల్ వైరల్ అవుతున్నది తెలుసా? ఆయన అట్లా చేసిండని నువ్వు ఇట్లా చేస్తావా? అరే బాధని నలుగురితోటి పంచుకుంటే తగ్గుతుంది, సంతోషాన్ని నలుగురితోటి పంచుకుంటే పెరుగుతుంది అంటారు. బైక్ అందుకే పంచుతున్నా. ఆపిగా పుసుకున్న ఈ ముచ్చట మీ పిల్లకు తెలిసింది అనుకో. ఆమెకి ఎట్లా తెలుస్తుంది? ఎట్లా అంటే నేను లైవ్ కలిపిన కాబట్టి, ఇదంతా టెలికాస్ట్ అవుతున్నది కాబట్టి. నేను మా ఆవిడ పుట్టింటికి పోయిందని చెప్పి చాక్లెట్లు పంచుతానని చెప్పు. ఏదో ఆడ దుకాణం కాడ అన్న ఈ చాక్లెట్లు అన్ని పడేస్తున్నాడు, ఎందుకు పడేస్తున్నావు అన్న డేట్ అయిపోయినాయి అని పడేస్తున్నా అన్నాడు. డేట్ అయిపోతే పడేసినందుకు తీసుకుపోయి మా వాళ్ళకి ఇస్తే వాళ్ళే తింటారని చెప్పి పట్టుకొచ్చిన. కానీ ఓ అన్నలు ఎవరు తిన్నారో చాక్లెట్లు, జాగ్రత్త. ఇంత గలీజోని ఉన్నవేంటి నువ్వు? అబ్బా మహానటి, అట్లా అంటే నేను నీకు కేక్ ఇస్తే తినలేదా? తింటే అది పోయిన నెల మా బుడ్డోని పుట్టినరోజు నాడు కోసిన కేకు ఫ్రిడ్జ్ లో పెట్టి ఒడుస్తలేదని చెప్పి తీసుకొచ్చి ఇచ్చిన నీకు. ఇదేం పిచ్చి నీకు కంతిరోడా? ఖరాబైన అన్ని పట్టుకొచ్చి కడుపు లేపిస్తున్నావు అందరితోటి. నువ్వైతే గలువు బిడ్డ, ఖరాబైన కాకరకాయ ఉత్తకపోతే చూడు నీ నోట్లే. ఓ కూల్, ఉత్తగానే అన్న అన్ని మంచియే, ఏదో టైం పాస్కు పట్టుకొచ్చి పంచుతున్నా. నీకు తెలుసు కదా ఏదో ఒకటి తీసుకొస్తుంటా, ఆఫీస్లో అడిగడ పంచుతుంటా నేనని. నిజంగానా? నిజంగానేనమ్మా తల్లి, వస్తున్నావు నీకు కూడా చాక్లెట్ ఇస్తా. కానీ చూడండి ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో లోకం మీద. ఇంటామె అవ్వగారింటికి పోయిందని సంబరం కొద్ది బిస్కెట్లు పంచుతున్నారంటే మరి వాళ్ళ బంధం ఏ రేంజ్లో ఉన్నదో పోండ్రి. ఒక్క కోతి ఒక్క గల్లీలో జొరబడితే గల్లీని మొత్తం గాయి చేసి ఇడిచిపెడుతుంది. ఇక దానిదంటకి ఇంకో కోతి ఉంటే ఆగమాగం చందనం ఉంటుంది. ఇక 3 కోతులుంటే పరిస్థితి, 4 కోతులుంటే 10 కోతులుంటే వామ్మో అంజలి ఆగవమ్మా, నువ్వు కోతుల గురించి చెప్పుతుంటేనే భయం అవుతున్నది. నిన్ననే ఒక కోతి మా ఇంటికి వచ్చింది అంటారా,
సరే అదంతా పక్కన పెట్టి ఒక్కసారి ఇటు చూడండి. బాబోయ్ బాబోయ్ బాబోయ్, బాపురే బాపురే బాపురే, చూసిండ్రా రానుల్లా వానరాల జాతర ఎట్లున్నదో. ఆడికెళ్ళి షురు చేస్తే ఈడిదాంక, మళ్ళా ఇటు దిక్కు నుంచి ఈడిదాంక మొత్తం పెద్ద కోతులు చిన్న కోతులే. 50 కాదు 100 కాదు, దగ్గర దగ్గర 200-300 కోతులు. మరి ఏడికెళ్ళి దండయాత్ర షురు చేసి ఇటొచ్చినాయో గాని ఈ కోతుల గుంపును చూసిన జనాలు తలుపులు పెట్టుకొని కిటికీలకెళ్ళి వీటిని చూసిండ్రు. అగ చూడండి, జనగామ జిల్లా యశ్వంపూర్ దగ్గర ముచ్చటిది. అట్లని ఇవాళ ఒక్కనాడే కాదు లో చాలా రోజుల నుంచి ఇదే కథనట. ఊరు మీదకి వస్తే చెట్లను ఉంచడం లేదట, పొలాల దగ్గరికి పోతే పంటలను ఉంచుతలేవట. ఇక ఎట్లయినా ఆఫీసర్లే మమ్ముల కాపాడాలని జనాలు వేడుకుంటున్నారు. కానీ వాయమ్మో వాయమ్మో, తక్కువ కోతులు లేవు పోండ్రి. ఇక ఇవి మరి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.